ఓం నమః శివాయ. బ్యాంక్ ఎట్లా అయితే అట్లా ఏది ఉంటుందా ఇడివా కొడుకోలేను అవునే ఏమయ్యా మొన్న వాళ్ళందరూ ఎగబడి కొట్టిల్లు కదా ఇవాళ ఒక్క నిడిచిపెట్టకుండా మనం అందుకోవాలి. ఇగో తమ్ముడా ఆ రోజు బావ నన్ను చూసి అందరు ఎగబడి కొట్టిల్లు ఇవాళ నిన్ను ఎందుకు పిలిపించింది అనుకుంటాను. ఒక్కొక్కడు అడ్డమత్తే ఇరుగ మరగ దన్ను జైలు పోయినా మంచిదే. నీ మీద బావ మీద చేతులు వేస్తా కాదు నేను లేనప్పుడు ఆ సంగతి చూస్తా టోల్ తీసి కాలం నూకుతా నీకోసం జైలు కాదు కాటి కూడా పోతా రాబా చూసుకుంటా అమ్మ బాబాయ్. ఆ రోజు 10 మంది కొట్టినాను ఏం దాకైతే అందాకే ఉంటుందిరా ఒక్కొక్క దౌడలు వాళ్ళు కాదు నడువురిగా వాళ్ళు ఏమనుకుంటారు. ఇగో నేనైతే ఫస్టే చెప్తాను. ఇగో ఆడికి ఇగో మననంటే ఒక మనం 10-20 మంది దాకా పోయినాం కాబట్టి వాడిని గుంజి పిల్లమగలను గుంజి బయట వేసి తాళం వేసి పెద్ద మనుషుల చేతిలో పెట్టినాం. మరి ఇలా పోతే అది ఏమవుతుందో నాకైతే తెలియదు. ఏ ఊకో ప్రవీణ్ నువ్వేం టెన్షన్ పడకు. మా బాబు వచ్చిండు మా అక్క వచ్చింది. మా అక్క మాట్లాడితే గజ్జును అనుకుతారు ఇట్లా. ఇక ఏదైతుందో ఇప్పుడు పెద్ద మనుషుల దగ్గర పోతే అవుతుంది ఆగరాదు. ఏ ఊకో ప్రవీణ్ గా పిట్ట బెదిరిపులకు భయపడతారా? నేను పెట్టే పంచాయతీ కూర్చోసుకోవాలి వాళ్ళు కాదు తినే వాళ్ళు మంచి రకాలు కాదు. వాడు అసలే మంచోడు కాదు. వాని పిల్ల ఇంకా మంచిది కాదు. వాళ్ళు నాకన్నా మంచోళ్ళు గారా. ఇక ఏమో అడిగి పోయినాక చూద్దాం పారి. ఇక పావే రారా నువ్వు ముందుండు బా నువ్వు బా. నమస్తేనే నమస్తే సార్ నమస్తే నమస్తే బాబాయ్ నమస్తేనే. ఇగో మీకైతే తెలవంది కాదు. నేను నిన్నే తీసుకొని పోయి పంచాయతీ చేసిన. ఇప్పుడు ఇల్లు ఆయనదే అన్నాడు, పొలం ఆయనదే అన్నాడు, ప్లాట్లు అయినాయి అన్నాడు, అన్నీ అయినాయి అన్నాడు. మరి అలా నాకేం లేదా? మరి వాడు పుట్టిండు నేను పుట్టినాం కదా. మరి నాకు నచ్చిన సంబంధాన్ని నేను చేసుకున్నా, నేను ఇష్టపడి చేసుకున్నా. లక్షల కట్నాలు అయితే కావు. మరి వాడు ఏమన్నాడు? ఇంకొక మాట అన్నాడు, నేను నీ మీద పెట్టుబడి పెట్టినా నా పెట్టుబడి నాకు రావద్దంటే నువ్వు తమ్మునివని పెట్టినవా లేకపోతే నువ్వు బయటనివని నన్ను చదివించిన వచ్చిన డబ్బులు తీసుకోవాలనుకున్నావా? నువ్వు స్వార్థంగా ఆలోచించినవు, నేను నిస్వార్థంగా ఆలోచించిన. కాబట్టి మీరు పెద్ద మనుషులు ఎట్ట చెప్పి పంచితే నేనైతే మీ మాటకు కట్టుబడి ఉంటా. నేను బేసిక్ నేను ఆయనతో మాట్లాడటానికి రాలేదు. ఒక నిమిషం నీకు అన్ని తెలుసు. మీకు నువ్వు ఉన్నావు మధ్యలో ఉన్నావు తాళం చేయి నువ్వు తీసుకున్నావు. నేను పెద్దలకు గౌరవం ఇస్తానే. వాడు చెప్పిన అని బట్టబాజీ మాసులు నేను చెప్తే నేను ఇంత ఉన్నప్పటి నుంచి నేను సాగిన మా నాయన పోయి నుంచి సాగినవని వాడిని నేను. హైదరాబాద్లో ప్లాటు ఆ ప్లాట్ ఈ ప్లాట్ అన్నది నా కష్టజీతం కొన్నా. ఒక్కటే ఒక మిద్దిల్లు ఉంది, అది 2 పొత్తులు ఉంది కాదు, మా నాయన ఇచ్చిపోయింది. అందులో కూడా చిల్లిగా వెందుకి అనుకుంటున్నారు మీరు? లక్షలు పెట్టి చదివించిన కొడుకు నేను. మొన్న 10 మందితో నచ్చి కొట్టిండు. నువ్వు లేవా? నీ కన్ను లేవా? మళ్ళీ ఇట్లా అట్లా కూర్చున్నావు. నేను చెప్తున్నా ఒకటే, అరే ఆవేశం ఉంది, నాకు ఆవేశం ఉంది. నేను లక్షలు పెట్టి చదివించిన ఆవేశం ఉంది. నేను చెప్తున్నా మంచిగా నూరి. నేను ఆయనకి చిల్లి గవ్వయ్య. వాడు ఎట్లయితే ఇష్టం వచ్చి చేసుకున్నాడో ఇష్టం వచ్చి చేసి వచ్చిండో వాడు అదే కట్టుబట్టలతో వెళ్ళిపోవాలి. చాలా బస్ ఆ తాళం నాకు ఇచ్చేయాలి. ఇల్లు ఉంది, పొలం 3 ఎకరాల పొలం ఉంది. ఇవి 2 కూడా మీ నాయన సంపాదించింది. మరి నీ ఒక్కొనికి ఎట్లా వస్తుంది? అంటే మీ మీ సొంత తమ్ముడుగా తమ్ముడికి చదివిస్తే తప్ప? అట్లా కాదే. ఓ సీను నువ్వు ఆవేశపడకని చెప్పినా కదా. ఇప్పుడు నువ్వు ఆయన ఒక కొడుకుతో సమానం చూసి చదివించినావు. నువ్వు అను నేను చెప్పింది నువ్వు ఒక కొడుకు అనుకొని చదివించినావు. ఆడు చిన్నగా ఉన్నప్పుడు మీ నాయన నిన్ను చదివించిండు కదా. మరి నువ్వు చదువుకొని పెద్దగా వాడిని చదివించినావు కదా. మరి అంతే దానికి చెల్లైపోయింది కదా. అవును ఉన్న దాంట్లో నాయన సంపాదించిన దాంట్లో తీయాలి కదా. ఇక మాట్లాడినా కానీ మంచి పాయింట్ మాట్లాడినవే. ఇక ఏం లేదు నిజంగానే. మా నాయన ఉన్నప్పుడు వాడిని చదివించిండు, ఇప్పుడు ఆయన నన్ను చదివించిండు. కానీ ఆయన ఏమంటాడు? నీ మీద 5 లక్షలు పెట్టుబడి పెట్టినా నీకు పెళ్లి చేస్తే ఇప్పుడు నీ కట్నం 5 లక్షలు 10 లక్షలు వస్తే అలా నా డబ్బులు నాకు వస్తాయి అనేసని ఆయన 32 సంబంధాలు చూసిండు. నాకు నచ్చలేదు, నాకు నచ్చింది నేను చేసుకున్నా. దాంట్లో తప్పు ఉన్నదా? లేదు కదా. లేదు కదా. లేదు. దీనికే మీరు న్యాయం చేయాలి. ఇక మీరు ఏం మాట్లాడతారో మాట్లాడారు. నా 5 లక్షలు నాకు ఇవ్వమంటారా? చదివించినాయి నా 5 లక్షలు నాకు పడారా? మంది వచ్చిన మగవాడిని ఒక్క నుంచి కొడితే కాదురా. ఇప్పుడు అందరు రాలే. చెప్తా ఇగో తమ్ముడు వీడు వాడారా. ఇగో బావని ఒక్క నుంచి కొట్టిల్లు. మనం దాన్ని ఆడ
చూసినావా నువ్వు? నీకేం తెలుసా? ఇప్పుడు వచ్చి మాట్లాడతాను బాగా. నీకు సిగ్గులేదు, నీ చెల్లెకు లేదు. ఏం మనిషి నా మధ్య బుట్టలు వేసుకొని బాగా ఆగమాగం చేస్తాలా? నా మొగాన్ని ఒక్క నిమిషం కొట్టి చేసిరే. అందుకని నా తమ్ముడిని పిలిపించినా ఇయ్యాలా? ఇదే పెట్టింది వెళ్ళి ఇదే చేసింది మొత్తం. చూడు చిన్నప్పటి కాంచి నువ్వు గంత మంచిగా చదివినా ఇవాళ చూడు చూడు అంటాండి. మర్యాద ఏం పట్టుకొచ్చినావు అమ్మ? నువ్వు బాగా ఎగురుతాను. నీ అయ్య గతి లేదు, నీ అబ్బా గతి లేదు. గుడిసెలు ఉంటే మా అయ్య చూసి జాలిపడి తెచ్చి మా అన్నకి చేసిండు. అంత మాత్రం నువ్వు ఉన్నదాని అయిపోతావా? ఇప్పుడు మాట్లాడకపోతే మీ పంచాయతీ తెప్పించుకోనికి వచ్చినా కొట్లానికి వచ్చినా మా దగ్గరికి? తెలివిందా మీకేమన్నా? తెలివిందా? సీను నువ్వు పెద్ద మనుషులకు వచ్చినావు, మేము చెప్పినట్టు వినాలి. నిష్టం వచ్చినట్టు కొట్లాడతాము కొట్టుకుంటామంటే మత్తోడు కాదు, మేము మళ్ళీ కొట్టేస్తాం. ఆ తర్వాత కోర్టులు పోలీస్ స్టేషన్ అంటే నీకే బొక్క. అర్థమైందా? ఎట్లేమి ఎట్లా పోలీస్ స్టేషన్ పోతాడు, కేసు పెడతాడు, కోర్టులో సుడి తిరగాలి. చెప్పులాగా తిరిగిన కోర్టు అయిపోతుంది తెలుసా? ఆ లాయర్ గారు వదికెళ్ళి కూర్చోడు, అక్కడ లోకల్ కూర్చోడు, 10 లక్షలు ఖర్చు అవుతాయి. 10 లక్షలా? అయినా సరే నా పెట్టుబడి నాకు అన్ని మీద పెట్టినా కదా, అవి కావాలి. వచ్చిందాకా నేను నాకు కావాలి. ఎందుకు ఎందుకు ఇప్పుడు 10 లక్షలు అంటే ఏడు తెచ్చి పెడతామా? కోర్టులో చుట్టూ తిరుగుతామా, పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుతామా? 5 లక్షలు పోతే పోనీ సపరేగా కూకో. ఆయన పెళ్లి చేసుకోండి అన్న నీకు ఖర్చు పెట్టించిండా? రూపు ఆయన ఖర్చు ఆయన పెట్టుకుని సపరేగా కూకో. పోతే పోనీ మన రెక్కల కట్టం మీద అనుకుందాం. వెళ్ళద్దు ఏమద్దు సపరేగా కూకో. ఎంత ఊహించింది నేను? నీ తమ్ముడే కదా ఊకో రాదు. ఇగో మీరు ఎట్లా చెప్తే అట్ట నేనైతే మీ మాటకైతే కట్టుబడే ఉంటా. నేను ఇష్టపడి అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. నేను ఇంటికి వస్తే వాడు నన్ను రానియకుండా గేట్ వేసిండు. నేను అందుకనే వానికి బయటికి గంటేసి తాళం తెచ్చి మీకు ఇచ్చిన ఇంటి తాళం పెద్ద మనుషులకు ఇచ్చేసిన. ఇప్పుడు వాడు ఎంత అన్నా మా అన్నే. మీరు వాడు ఇద్దరం కలిసి ఉందాం అంటే ఇద్దరం కలిసి ఉంటాం, లేదా వద్దు అనేసి అనుకుంటా వానికి పంచరు, నాది నాకు పంచర్రి. అంతే వాడి జాగాలో వాళ్ళు ఉంటాం. సహజమే అది. ఇక నాకు 5 లక్షలు 5 లక్షలు 5 లక్షలు అంటే 5 లక్షలు అయితే నా దగ్గర లేవు. మీరే ఏదో ఒక సమాధానం చెప్పారు. సీను తప్పు నీ వైపే ఉంది. మీ తమ్ముడు ఏదానికైనా రెడీ ఉన్నాడు, కలిసి ఉండడానికి రెడీ ఉన్నాడు, విడిపోనికి కూడా రెడీ ఉన్నాడు. 5 లక్షల గురించి నువ్వు పెద్ద ఆలోచిస్తున్నావు ఎందుకు? మీ ఇంటికి వచ్చినప్పుడు ముఖం మీద గేట్ వేసి పంపించినావు మీ తమ్ముడిని. అదేవిధంగా మీ తమ్ముడు ఇంటికి తాళం వేసి నాకు, నేను లైవ్లో ఉన్నా, తాళం చేయి నాకు తెచ్చిచ్చిండు. ఇస్తాడు. నువ్వు అన్ని రకాలు, నువ్వు పైసలు 5 లక్షలు కావాలంటావు, భూమి కావాలంటావు, అంతా నీకేనా? మీ తమ్ముడు కాదా? మీ తమ్ముడికి ఇవ్వడా? ఎందుకు కాదు? మేము లైవ్ లో ఉన్నాం కాబట్టి నేను చెప్తున్నా. నువ్వు మాట వినకపోయినావు అనుకో, మీ పెద్ద మనుషులు అందరం పోయి పోలీస్ స్టేషన్ లో నీ మీద కేసు పెడతాం. ఇప్పుడు అటు ఇటు పోయి మనమే కేసు కట్టినది, వాళ్ళు కేసులు అంటారు. కేసులు పెడితే మనమే లాస్ అవుతాం, అట్లా లాస్ అవుతాం, ఇట్లా లాస్ అవుతాం. సపరేట్ ఊకో, కాంప్రమైజ్ కూడా ఊకో, కొంచెం ఊకో, దాని మీద ఊకో. గచ్చు కొట్టిర్రాలు అయితే కేసు పెట్టినది ఊకో. కేసు పెడితే ఇద్దరం బొక్కలు, అందరం పోయి మనం ముగ్గురం పోయి బొక్కలు పడతాం. మళ్ళీ ఇడిపించుకుందని కూడా ఇవ్వలేరు. మళ్ళీ మీ తమ్ముడే దిక్కు మొక్క ఇవ్వలేరు వెనక ముందు. ఇకనే కానీ ఏదోటి నేను కుడిసిన అనుకుంటా. ఇక మస్తు అవుతుంటాయి, ఇస్తుంటాయి కుటుంబాలు అమ్మడు అవుతుంటాయి, జరుగుతుంటాయి. ఇక వాడు ఎంతైనా నా తమ్ముడే, అది ఎంతైనా నా మరదలే. మీరు పోలీస్ స్టేషన్ పోయి పెడతాము, పిటిషన్ పెడతాము, మీరు పెడతారు ఆయన కానీ మీరు పెట్టేటట్టున్నారు. వాళ్ళు నాకు ఎట్లయినా రక్త సంబంధమే. మీరు రేపు పొద్దున కాకా మామ అంటే మనమే నా ఊరోళ్ళం. మీకు తెలియంది ఏముంది? కలిసి ఉంటే మాకే సంతోషం. తెలియంది ఏముంది? ఈ ఎట్లనో గట్లా చేస్తే పెద్ద మనిషి అంతే. కానీ ఏ ప్రవీణ్ మీ అన్న ఒప్పుకున్నాడు. ఇన్ని రోజులు అన్నల దమ్మలాయా, తప్పదు. ఒకతన కానీ మాట్లాడుకోండి, మంచిగా చూసుకోండి. ఇక నాకు ఇష్టమేనే. ఇక వానికి నచ్చితే నాకు కూడా నచ్చినట్టే. నాకు ఈ భూములు పంచుకొని ఇల్లు పంచుకొని పెద్ద చేయాలని నాకు ఏం లేదు. నేను కలిసి ఉంటా వాళ్ళతోటి, నాకు ఇష్టమే. వాడెందుకు జైలుకి పోవాలి, వాడెందుకు ఇది చేయాలి, మాకైతే ఓకే. కానీ నాది ఇంకొక మాట, వాడు మూడో కూడా వాడు వచ్చి ఊరోళ్ళ మీద చేయత్తానికి వాడిని కొట్టిళ్ళు. మరి ఇప్పుడు వాళ్ళకి ఏంది పరిష్కారం? వాళ్ళని ఎట్ట కొడతాడు? మన ఊర్లో ఈ కట్టుబాటు ఉన్నదా వాడు బయట వచ్చి కొడతానికి? లేదు. కాబట్టి మీరు దీనికి ఏదో ఒక న్యాయం చేయరు. ఆ దెబ్బలు తిన్నందుకు మా వాళ్ళు కూడా ఏదో నష్టపరిహారం కట్టియారు.
సీను మా ఊరి కట్టుబాట్లు మీ బామ్మర్ది ధిక్కరించండి దానికోసం మీ బామ్మర్దికి 2 లక్షలు దండ చేస్తున్నాం. 2 లక్షలా? బామ్మర్ది చేసినందుకు 2 లక్షలు కట్టకపోతే నువ్వు మీ బామ్మర్ది మీ భార్య ముగ్గురు మీద మేము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాం. ఆహా, ఎట్టుకో మాకే పెట్టు ఫిట్టింగ్ మీరు. మేమే పోలీస్ స్టేషన్ పోవాలి. మరి 30 మందిని వేసుకొని వచ్చి కొడితేనేమో ఆ రోజు పోలీస్ స్టేషన్ పోవాలి. మేము సపడా కుక్కున్నాము. ఈ రోజు మావాడు పోయి ఇద్దరిని కొడితే మేము పోలీస్ స్టేషన్ పోవాలి. మాకే 2 లక్షలు. మీ తమ్ముడు మేము చెప్పినట్టు వింటుండే, నువ్వు వింటున్నావా? ఎప్పుడు చూడు పైసలు కావాలి అని ఎలగొట్టాలని ఆలోచిస్తున్నావు కానీ ఎప్పుడే కానీ కలిసిపోదామని అంటున్నా. సరది అవన్నీ ఎందుకు? అరే బామర్ది 2 లక్షలు కట్టాయి. బావా అంటే అక్క చూపియంగానే పోయి కొట్టినావు. కట్టే ముందు నన్ను అడిగిన ఒక మాట లగ్గం చేసి ఇచ్చినప్పుడు 1 రూపాయి ఇయ్యలేవు. ఇప్పుడు కట్టు ఏం కాదు. చూడక బావేమంటుండో కాదురా తమ్మి, నువ్వు కొట్టమన్నా కొడతావారా నువ్వు? అదే ఇప్పుడు 2 లక్షలు కట్టాలా బావన్నట్టు? కట్టరాదు, రాఖీ పండుగ నాకు ఎప్పుడు ఏం పెట్టకపోతే ఇప్పుడు గవ్య అనుకుని కట్టరా తమ్ముడా. అరే దెబ్బలు తింటే తిన్నాం కానీ నీకు 1 లక్ష నాకు 1 లక్ష వచ్చిందిరా అమ్మయ్య. రే నీకు 1 లక్ష నాకు 1 లక్ష ఎట్రా? ఈ పెళ్ళికి కుదిరించింది నేను, పెళ్లి చేసింది నేను, ఈ పెళ్ళికి పెద్ద నేను, దీనంతటి కారణం నేను. నాకు 1,50,000 నీకు 50,000 అంతే. ఓ దీనికి అంతటా కారణం నువ్వా? మరి ఈ విషయం మనకు చెప్పాలి కదా. ఉండు చెప్తాను. నీకు 1 లక్ష నాకు 1 లక్ష ఓకేనా? ఓకే, ఇప్పుడు తావలోకి వచ్చినావు. సరే సంతోషమే. ఇక సీను ప్రవీణు ఎంతైనా అన్నదమ్ములు అయితే ఉంటాయి పోతుంటాయి. కలిసి మంచిగా ఉండు. మనం ఒక్కటి మనకు లొల్లు ఎందుకు? నా పిల్లలు చూసుకుంటాం వీళ్ళు ఇద్దరిని కలిసే ఉంటాం చెల్లె. లొల్లొద్దు. ఊరికొచ్చిన కొత్త బొమ్మది నా అకౌంట్ నెంబర్ పంపిస్తా, అందులో 2 లక్షలే. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది,